వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ గీతాంజలి. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. లెట్స్ మూవ్ ఇన్ టు ది టాపిక్. ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ 6th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్లోని 6th చాప్టర్ మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ది ఎర్త్. ఎర్త్ సర్ఫేస్ అంతా ఒకేలాగా ఉండదు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క షేప్లో ఉంటుంది. ఐ మీన్ విత్ హై ఆల్టిట్యూడ్స్ ఆర్ లో ఆల్టిట్యూడ్స్ అలా ఉంటుంది. అలానే మనం నిల్చున్న గ్రౌండ్ కూడా స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ రిజల్ట్స్ ఆఫ్ టూ ప్రాసెస్. సో ఇలాగా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా ఉండడానికి కారణం ఏంటి అంటే టూ ప్రాసెసెస్ ఉన్నాయి. ఒకటి ఇంటర్నల్ ప్రాసెస్ అండ్ ఎక్స్టర్నల్ ప్రాసెస్. ఇంటర్నల్ ప్రాసెస్ అంటే ఏంటంటే మన ఎర్త్ లోపలే మూమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే కింద ప్లేట్స్ ఉంటాయి కదా, అప్పర్ మ్యాంటిల్లో ఎథినోస్ఫియర్ అని ఒక లిక్విడ్ లేయర్ అనేది ఉంటుంది. దానిపైన ప్లేట్స్ అనేవి ప్లేస్ అయి ఉంటాయి. సో ఆ ప్లేట్స్ అనేవి కన్వర్జ్ అయినా డైవర్జ్ అయినా ట్రాన్స్ఫార్మ్ అయినా మనకి ఇలా ల్యాండ్ ఫార్మ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఆల్రెడీ నేను 5th చాప్టర్ లిథోస్ఫియర్లో దీని గురించి డీటెయిల్గా చెప్పాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఎక్స్టర్నల్ ప్రాసెస్ వచ్చేసి ఎలా అంటే ఎరోషన్ అండ్ రీబిల్డింగ్ వీటి వల్ల జరుగుతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పెద్ద రాయి రివర్ దగ్గర ఉందనుకోండి, అక్కడ కంటిన్యూస్గా రివర్ ఫ్లో జరుగుతూనే ఉంది. అప్పుడు కొంత సంవత్సరాలకి ఏమైపోతుందంటే రాయి అనేది ఎరోడ్ అయిపోతుంది, లేకపోతే కట్స్ అనేది రాక్కి వచ్చేస్తుంది. సో దీస్ ఆర్ టూ ప్రాసెసెస్ ల్యాండ్ ఫార్మ్స్కి ఫామ్ అవ్వడానికి. ఈ ల్యాండ్ ఫార్మ్స్ అనేవి ఎలా డివైడ్ చేశారంటే మౌంటైన్స్, ప్లాట్యూస్ అండ్ ప్లెయిన్స్ డిపెండింగ్ అపాన్ దర్ ఎలివేషన్ అండ్ స్లోప్. ఎలివేషన్ మీన్స్ హైట్. సో ఎలివేషన్ అండ్ స్లోప్ బేస్ మీద వీటిని డివైడ్ చేశారు. ఫస్ట్ మనం మౌంటైన్స్కి వెళ్దాము. మౌంటైన్స్ ఎలా ఫామ్ అవుతాయంటే న్యాచురల్గా ల్యాండ్ అనేది ఎలివేట్ అయినప్పుడు మౌంటైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ రేంజ్ అంటే ఏంటి? మనం చాలాసార్లు వినుంటాం హిమాలయన్ రేంజ్ అని. రేంజ్ అంటే అన్ని మౌంటైన్స్ లైన్గా ఉండడం అన్నమాట, దాన్ని రేంజ్ అంటాము. అండ్ గ్లాషియర్స్ అంటే అవి పర్మనెంట్గా ఫ్రోజన్ అయిన రివర్స్. మౌంటైన్స్లో రివర్స్ అనేవి ఆరిజినేట్ అవుతాయి కదా, అవి లిక్విడ్ ఫ్లోలో కాకుండా ఫ్రోజన్ టైప్లో ఉంటాయి. ఐ మీన్ గడ్డగా ఉంటాయి, వాటిని గ్లాషియర్స్ అంటాము. అవి చాలా ఇయర్స్కి ఒక 2-3 సెంటీమీటర్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. అంత స్లోగా ఉంటాయి అన్నమాట అవి. ద హిమాలయన్స్, ది ఆల్ప్స్ అండ్ ది ఎయిన్స్ ఆర్ మౌంటైన్ రేంజెస్ ఆఫ్ ఏషియా, యూరోప్ అండ్ సౌత్ అమెరికా. మౌంటైన్స్లో మనకి రిచ్ వెరైటీ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా అనేది చూస్తాము. అండ్ కొన్ని మౌంటైన్స్ అనేవి సీ కింద కూడా ఉంటాయి, అంటే సీ బెడ్ బేస్ చేసుకొని అవి రైజ్ అవుతాయి. అలాగా పసిఫిక్ ఓషన్లో ఒక మౌంటైన్ అనేది ఉంది, దాని పేరు మౌనాకియా. అది హవాయ్ దగ్గర ఉంటుంది. అండ్ అలానే మనం సీ బెడ్ నుంచి దాన్ని కొలతేస్తే మౌంట్ ఎవరెస్ట్ కన్నా చాలా హైట్ ఉంటుంది. కాకపోతే మనము మౌంటైన్ హైట్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటాము? సీ లెవెల్ నుంచి తీసుకుంటాం, కాబట్టి అది హైట్ కాదు. అండ్ దే ఆర్ స్టోర్ హౌసెస్ ఆఫ్ వాటర్. ఎందుకంటే మెనీ రివర్స్ అనేవి మౌంటైన్స్ నుంచి ఆరిజినేట్ అవుతాయి. ఎగ్జాంపుల్ హిమాలయాస్, బ్రహ్మపుత్ర, హిమాలయన్ రివర్స్, హిమాలయాస్ నుంచి చాలా రివర్స్ అనేవి ఆరిజినేట్ అవుతూ ఉంటాయి. అండ్ బ్రహ్మపుత్ర, ఇండస్ అవన్నీ కూడా కైలాష్ రేంజ్ వీటి నుంచే ఆరిజినేట్ అవుతాయి. అండ్ ద రివర్ వ్యాలీస్ అండ్ టెర్రస్ ఇవి కల్టివేషన్ ఆఫ్ క్రాప్స్కి చాలా సూటబుల్గా ఉంటాయి. 27% ఆఫ్ ది వరల్డ్స్ ల్యాండ్ సర్ఫేస్ ఇస్ కవర్డ్ బై ది మౌంటైన్. సో టోటల్ మన వరల్డ్లో ఉన్న ల్యాండ్ 27% వరకు మౌంటైన్స్తోనే కవర్ అయి ఉంటుందంట. అలానే యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నోటీస్డ్ దట్ 12% ఆఫ్ ది వరల్డ్స్ పాపులేషన్ లీవ్స్ ఇన్ ది మౌంటైన్స్. ఓకే, టోటల్ మన వరల్డ్లో ఉన్న పాపులేషన్ అంతా 12% వరకు మౌంటైన్ రేంజెస్లోనే ఉంటారంట. 50% డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డిపెండ్స్ ఆన్ మౌంటైన్ రిసోర్సెస్. ఓకే, 50% వరకు డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా మనం మౌంటైన్ నుంచి వచ్చే రిసోర్సెస్ మీద డిపెండ్ అయి ఉన్నాము. మౌంటైన్స్ అనేవి 4 టైప్స్లో ఉంటాయి. ఫోల్డ్ మౌంటైన్స్, బ్లాక్ మౌంటైన్స్, వాల్కనిక్ మౌంటైన్స్ ఆర్ అక్యుములేటెడ్ మౌంటైన్స్, రెసిడ్యువల్ అండ్ రిలెక్ట్ మౌంటైన్స్. ఈ 4 టైప్స్ ఏంటో చూద్దాము. ఫోల్డ్ మౌంటైన్స్ అంటే ఏంటంటే ల్యాండ్ అనేది 2 కన్వర్జ్ అయినప్పుడు కింద ఉన్న సెడిమెంటరీ రాక్స్ అంతా పైకి ఫోల్డెడ్గా వస్తాయన్నమాట. ఆ ఫోల్డెడ్ రేంజ్ని అంతా కలిపితే ఫోల్డెడ్ మౌంటైన్స్ అంటాము.
దీనికి హై కోనికల్ పీక్ ఉంటుంది, అలానే రగ్గడ్ రిలీఫ్ ఉంటుంది. వాటి ఎగ్జాంపుల్ వచ్చేసి హిమాలయన్ మౌంటైన్స్ అండ్ ద ఆల్ప్స్. ఈ రెండు ఫోల్డెడ్ మౌంటైన్స్ అండ్ దే ఆర్ యంగ్ టు. యంగ్ అంటే రీసెంట్గా ఫామ్ అయ్యాయన్నమాట. సో వీటిని యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అంటాము. అవి ఎలా ఫామ్ అవుతాయో ఇక్కడ చూద్దాం. ఇక్కడ పిక్ కనపడుతుంది కదా మీకు. ఫస్ట్ సీ అనేది ఉండేది, సెడిమెంట్ ఆన్ సీబెడ్. తర్వాత ఇలా 2 ప్లేట్స్ కన్వర్జ్ అవ్వడం వల్ల కింద ఉన్న సెడిమెంటరీ రాక్ అంతా పైకి లిఫ్ట్ అవుతూ ఉంది, చూస్తున్నారు కదా. కంప్రెషన్ బై ప్లేట్ మూమెంట్స్ అండ్ కంప్రెషన్ ఇంటూ రాక్స్, పిక్చర్ బి చూస్తే. దాని తర్వాత పిక్చర్ సిలో అవి ఇంకా కన్వర్జ్ అయిపోవడం వల్ల ఫోల్డ్ మౌంటైన్స్ అనేవి ఫామ్ అయిపోతున్నాయి. అండ్ దే ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ది ఫోర్సెస్ ఆఫ్ కంప్రెషన్ అరైజింగ్ ఫ్రమ్ ది ఎండోజెనిక్ ఆర్ ఇంటర్నల్ ఫోర్సెస్. ఈ ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల అవి ఆ సెడిమెంట్ అంతా పైకి లిఫ్ట్ అవుతుంది. ఇందులో మనకి ఫోల్డ్ మౌంటైన్స్లో సింక్లైన్ అండ్ యాంటీక్లైన్ ఈ రెండు అనేవి చూస్తామన్నమాట. సింక్లైన్ అంటే ట్రఫ్, యాంటీక్లైన్ అంటే క్రస్ట్. ది రాకీస్ ఇన్ ది నార్త్ అమెరికా అండ్ ద ఎయిన్స్ ఇన్ ది సౌత్ అమెరికా ఆర్ ద మోస్ట్ ప్రామినెంట్ ఫోల్డ్ మౌంటైన్స్. ఓకే, నార్త్ అమెరికాలో రాకీస్ చూస్తాము, సౌత్ అమెరికాలో ఎయిన్స్ చూస్తాము. ది రాకీస్ ఇక్కడ చూస్తున్నారు కదా, వరల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్లో యూ కెన్ సీ ది రాకీస్ ఇన్ నార్త్ అమెరికా. సౌత్ అమెరికాలో ది ఎయిన్స్ చూస్తాము, యూరోప్లో ది ఆల్ప్స్ చూస్తాము, హిమాలయన్ మన ఇండియా, చైనా, నేపాల్ అలా కవర్ అయి ఉంటుంది. సో దీస్ ఆర్ ది ఫోల్డెడ్ మౌంటైన్స్. ది ఆరావళి రేంజ్ ఇన్ ఇండియా, ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్ సిస్టమ్ ఇన్ ది వరల్డ్. అంటే ఇందాక యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ చెప్పా కదా, ఆరావళి అనేది ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్. అక్కడ మన ఇండియా మ్యాప్లో ఆరావళి అని రౌండ్ చేసింది కదా, అది ఆరావళి రేంజ్ అనమాట. అవి ఓల్డ్ ఫోల్డెడ్ మౌంటైన్స్. చాలా బిలియన్ ఇయర్స్ ముందు అవి ఫామ్ అయి ఉన్నాయి. ప్రజెంట్ అవి ఎరోడ్ కూడా అవుతూ ఉన్నాయి. ది అపలాషియన్స్ ఇన్ నార్త్ అమెరికా అండ్ ది ఊరల్ మౌంటైన్స్ ఇన్ రష్యా. సో అపలాషియన్స్ మనము నార్త్ అమెరికాలో చూస్తాము, ఊరల్ మౌంటైన్స్ అనేవి యూరోప్కి, రష్యాకి డివైడ్ చేస్తూ ఉంటాయి. హియర్ యూ కెన్ సీ ఊరల్ మౌంటైన్స్ అండ్ అపలాషియన్ మౌంటైన్స్ విల్ ప్రెజెంట్ హియర్. నెక్స్ట్ బ్లాక్ మౌంటైన్స్. సో ఇప్పటిదాకా ఫోల్డ్ మౌంటైన్స్ ఏంటో చూసాము, అవి ఎలా ఫామ్ అవుతున్నాయో వాటి ఎగ్జాంపుల్స్ కూడా చూపించాను. ఇప్పుడు బ్లాక్ మౌంటైన్స్. బ్లాక్ మౌంటైన్స్ అనేవి ఎలా ఉంటాయంటే బ్లాక్స్గా ఒక బ్లాక్ అనేది కిందకు ఉండడము, ఇంకో బ్లాక్ హైట్గా ఉండడము, అలా బ్లాక్ మౌంటైన్స్ అనేవి కనపడతాయి. అవి ఎలా ఫామ్ అవుతాయంటే ఎర్త్ ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల ఎర్త్ అనేది సమ్ ల్యాండ్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఇలా బ్రేక్ అయిపోవడం వల్ల ఒక పార్ట్ వచ్చేసి కిందకు వెళ్ళడము, ఇంకో పార్ట్ అనేది పైకి వస్తుంది. డ్యూ టు ఫోర్స్ ఆఫ్ టెన్షన్ అండ్ ఫాల్టింగ్ క్రియేటెడ్ వెన్ లార్జ్ మాస్ ఆఫ్ ల్యాండ్ అండ్ బ్రోకెన్ అండ్ డిస్ప్లేస్డ్ వర్టికల్లీ. ఓకే, లార్జ్ ల్యాండ్ మాస్ అనేది బ్రోక్ అయిపోయిన తర్వాత అవి వర్టికల్గా డిస్ప్లేస్ అవుతాయన్నమాట. ది రైన్ వ్యాలీ అండ్ ద ఓసేజ్ మౌంటైన్స్ ఇన్ యూరోప్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ఓసేజ్ అండ్ రైన్ వ్యాలీ. సో ఈ రెండు ఇలా బ్లాక్ మౌంటైన్స్లా ఉంటాయి. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఒకటేమో పైకి వచ్చింది, ఇంకోటేమో కిందకి వెళ్ళింది. ఇవన్నీ నార్మల్ ఫాల్స్ వల్లే జరుగుతాయన్నమాట. పైకి ఉండేదాన్నేమో హాస్ట్ అంటాము, కిందకు వచ్చేదాన్ని గ్రాబెన్ అంటాము. ఇక్కడ చూడండి, ఇక్కడ రైన్ గ్రాబెన్ అన్నాం అంటే అది కిందకి వెళ్ళింది, ఇది పైకి వచ్చింది. సో ఇది పైన ఉంటుంది, ఇది కింద ఉంటుంది. ఇలా బ్లాక్ మౌంటైన్స్ అనేవి ఉంటాయి. ది డౌన్ లిఫ్టింగ్ ఆర్ అప్లిఫ్టింగ్ ఆఫ్ ల్యాండ్ ఇన్ బిట్వీన్ 2 parallel faults రిజల్ట్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ బ్లాక్ మౌంటైన్స్. ఓకే, ఈ 2 బ్లాక్స్ తీసుకుంటే, ఈ 2 బ్లాక్స్ ఒకటి పైకి వెళ్ళడము, ఒకటి కిందకి వెళ్ళడము, ఇలా జరగడం వల్ల బ్లాక్ మౌంటైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఏ బ్లాక్ మౌంటైన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ హాస్ట్ అండ్ ద రిఫ్ట్ వ్యాలీ ఫార్మ్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఫాల్టింగ్ ఇస్ కాల్డ్ గ్రాబెన్. ఓకే, ఇక్కడ రిఫ్ట్ వ్యాలీ చూపించాను కదా, ఇదేమో కిందకి వెళ్ళింది, ఇదేమో పైకి వచ్చింది. దీన్ని హాస్ట్ అంటాము, దీన్ని గ్రాబెన్ అంటాము. అండ్ ఎగ్జాంపుల్ ది సెర్రా నివేదా ఇన్ నార్త్ అమెరికా, బ్లాక్ ఫారెస్ట్ మౌంటైన్స్ ఇన్ జర్మనీ ఎక్సెట్రా. దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ది బ్లాక్ మౌంటైన్స్. నెక్స్ట్ విల్ సీ అబౌట్ వాల్కనిక్ మౌంటైన్స్.
ఈ వాల్కానిక్ మౌంటైన్స్ ఎలా ఫామ్ అవుతాయంటే వాల్కానిక్ మెటీరియల్స్ అన్నీ అక్యుములేట్ అవుతాయన్నమాట ఒక దగ్గర. అప్పుడు ఎక్కువ హీట్‌తో అది బర్స్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ మౌంట్ మానాలో ఇన్ హవాయ్ ఐలాండ్ అండ్ మౌంట్ పోపా ఇన్ మయన్మార్, ఫ్యూజియామా ఇన్ జపాన్, మౌంట్ కిలిమంజరో ఇన్ ఆఫ్రికా. సో, ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పిక్‌లో ఇలా ఉంటాయి వాల్కానిక్ మౌంటైన్స్ అనేవి. హియర్ యూ కెన్ సీ క్లియర్‌లీ ఇది మ్యాగ్మా. ఈ మ్యాగ్మా అనేది వెంట్ ఛానల్ ద్వారా పాస్ అవుతుంది. అండ్ డైమండ్స్ అనేవి మనకి ఎక్కువ హీట్‌లో ఫామ్ అవుతాయి కదా! అవి ఇక్కడ ఫామ్ అవుతాయన్నమాట. ఇలా ఉన్నాయి కదా! అక్కడ మ్యాగ్మా అనేది చాలా చాలా ఇయర్స్ తర్వాత ఆ చిన్న పార్టికల్స్ అనేవి డైమండ్స్‌గా ఫామ్ అవుతాయి. ఇక్కడుంటాయి అవి. ఇప్పుడు మ్యాగ్మా అనేది ఇలా బర్స్ట్ అయిపోవడం వల్ల ఎరప్షన్ క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇవి యాష్ ఫాల్ అంటే యాసిడ్ రెయిన్స్‌ని రిజల్ట్ చేస్తాయన్నమాట. ఇది పైరోక్లాస్టిక్ ఫ్లో అంటే చాలా హీట్‌గా ఉంటుంది ఈ ఫ్లో అనేది. చాలా ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది ఇందులో. అలానే లావా పార్టికల్స్ ఇవన్నీ కూడా ఫ్లో అవుతూ ఉంటాయి. అండ్ దిస్ ఈస్ ది లావా ఫ్లో. దీన్ని క్రేటర్ అంటాము. అండ్ వాల్కానిక్ బాంబ్స్ ఇక్కడ నుంచి మనకి ఎరప్ట్ అవుతూ ఉంటుంది. అండ్ దట్ ఈస్ ఫర్ వాల్కానిక్ మౌంటైన్స్. ఇప్పుడు ఫోర్త్ టైప్ రెసిడ్యువల్ మౌంటైన్స్ ఆర్ రిలెక్ట్ మౌంటైన్స్. అవి ఎలా ఫామ్ అవుతాయో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ ఈ పిక్‌ని చూడండి. ఇదంతా ఒక ప్లాట్యూ. ఓకే. ఈ ప్లాట్యూ అనేది ఇలా అయిపోయిందనమాట. ఇలా ఎందుకు అయిపోయిందంటే వాటర్ రివర్స్ వల్ల లేకపోతే విండ్, ఎయిర్ వీటి వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ ఇక్కడ ఫ్లో అవ్వడం వల్ల ఈ రాక్‌నంతా ఎరోడ్ చేసేసిందనమాట. సో, అలా ఎరోడ్ చేసిన తర్వాత మిగిలిన షేప్ అనేది ఇది. సో, ఇట్ లుక్స్ లైక్స్ మౌంటైన్ రైట్? సో, వీటిని మనం రెసిడ్యువల్ మౌంటైన్స్ అంటాము. ఇవి ఎక్కడ చూస్తామంటే సెర్రస్ ఆఫ్ సెంట్రల్ స్పెయిన్ అండ్ మెసాస్ ఆఫ్ యూఎస్ఏ ఆర్ సమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ రెసిడ్యువల్ మౌంటైన్స్. అలానే మన ఇండియాలో అరావళి మౌంటైన్స్ అండ్ పారస్నాథ్ మౌంటైన్స్ ఇన్ బీహార్. సో, రెసిడ్యువల్ మౌంటైన్స్‌కి ఎగ్జాంపుల్ అనమాట. లెట్స్ సీ ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మౌంటైన్స్. మౌంటైన్స్ వల్ల మనకి ఎకానమీగా ఎలాగా ఇంపార్టెంట్ అవుతుందో చూద్దాము. ఏ స్టోర్ హౌస్ ఆఫ్ రిసోర్సెస్ అంటే మౌంటైన్స్‌లో న్యాచురల్ రిసోర్సెస్ అనేవి దొరుకుతాయి. లైక్ మినరల్స్ లైక్ పెట్రోలియం, కోల్, లైమ్‌స్టోన్ ఇవన్నీ మనకు మౌంటైన్స్‌లో దొరుకుతాయన్నమాట. అలానే టింబర్, లాక్, మెడికల్ హెర్బ్స్ ఇవన్నీ అంటే చిన్న చిన్న ప్లాంట్స్ కానీ అవన్నీ మెడికల్‌కి యూజ్ అవుతాయి. సో, అలాగ మనకి మౌంటైన్స్ అనేవి చాలా యూజ్ అవుతూ ఉన్నాయి. అలానే మౌంటైన్స్ నుంచి మనకి రివర్స్ అనేవి ఆరిజినేట్ అవుతున్నాయి. సో, వీటి వల్ల మనకి ఇరిగేషన్‌కి కానీ, లేకపోతే వాటర్ యూజ్ కానీ చాలా యూజ్ అనేది ఉంటుంది మనకి. అలానే ఈ వాటర్ నుంచి మనము హైడ్రో ఎలక్ట్రిసిటీ కూడా చూస్తాము. ఎగ్జాంపుల్ వాటర్ ఫాల్స్ అనుకోండి. ఆ వాటర్ ఫాల్స్ వల్ల హై లెవెల్ నుంచి వాటర్ కిందకి పడడం వల్ల మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేస్తారు ఆ వాటర్‌తో. Mountains have a rich variety of flora and fauna, and the forest provides fuel, fodder, shelter, and other products like gum, resins, etc. ఈ ఫారెస్ట్లు అనేవి మనకి ఫ్యూయల్ వస్తుంది, ఫోడర్ వస్తుంది. ఫోడర్ మీన్స్ మేత. అండ్ అలానే యానిమల్స్‌కి షెల్టర్ ఇస్తుంది. ఇలాగ ఫారెస్ట్ అనేవి మనకి హెల్ప్ చేస్తాయి. అలానే మౌంటైన్స్ అనేవి టూరిస్ట్ అట్రాక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మౌంటైన్స్ వ్యూ అనేది చాలా బాగుంటుంది కదా ప్లెజెంట్ క్లైమేట్‌తో. సో, అలా టూరిస్టులు అనేవాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అండ్ అలానే ఫార్మేషన్ ఆఫ్ ఫర్టైల్ ప్లెయిన్స్ అంటే ఇప్పుడు రివర్స్ అనేవి మౌంటైన్స్ నుంచి ఆరిజినేట్ అవుతాయన్నా కదా! అవి ఫ్లో అవుతా అక్కడున్న సెడిమెంటరీ రాక్స్ అన్నీ కిందకి డిపాజిట్ చేస్తాయి. అలా ప్లెయిన్స్ అనేవి చాలా ఫర్టైల్ చేస్తాయి ఈ రివర్స్ అనేవి. దీని ద్వారా మనకి అగ్రికల్చర్‌కి అలా చాలా యూజ్ అనేది అవుతుంది. ఎగ్జాంపుల్ హిమాలయన్ రివర్స్ వల్ల మనకి ఫర్టైల్ ప్లెయిన్స్ అనేవి వచ్చాయి విత్ అల్యూవియల్ సాయిల్. ఉత్తరప్రదేశ్ కానీ ఆ పైన నార్త్ అంతా ప్లెయిన్సే అనమాట. నార్త్ ఇండియా ఆల్మోస్ట్. న్యాచురల్ పొలిటికల్ ఫ్రాంటియర్స్ అంటే ఇవి ఈ మౌంటైన్స్ అనేవి 2 కంట్రీస్‌కి బౌండరీస్‌గా కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదా! ఉరల్ మౌంటైన్స్ అనేవి యూరోప్‌కి, రష్యాకి మిడిల్‌లో ఉంటాయి. అలా కంట్రీస్‌కి బౌండరీగా కూడా యూజ్ అవుతాయి. ఎఫెక్ట్స్ ఆన్ క్లైమేట్. క్లైమేట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ అనేది చూపిస్తుందంటే దే సర్వ్ యాజ్ అ క్లైమాటిక్ డివైడ్ బిట్వీన్ 2 adjoining regions. The mountain cause
orogenic rainfall, diversion and blocking of cold winds, etc. ఇఫ్ సపోజ్ ఎగ్జాంపుల్ మన హిమాలయాసే తీసుకున్నాము, చైనా నుంచి వచ్చే కోల్డ్ విండ్స్ని అది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట మన ఇండియాలోకి రానికుండా. అలాగా దీన్ని అనేది యూజ్ చేస్తాము. అలానే మన మాన్సూన్స్ అనేవి చైనాకి వెళ్ళకుండా ఆ ఈస్ట్ సైడ్ వెళ్ళకుండా అవి హిమాలయాస్ వల్ల మళ్ళీ రిట్రీట్ అవుతాయి త్రూ వెస్ట్ బెంగాల్ నుంచి మళ్ళీ మనకు వస్తాయి. ఇలాగా క్లైమేట్కి చాలా ఎఫెక్ట్ అనేది చేస్తుంది ఈ మౌంటైన్స్ అనేవి. అండ్ టూరిస్ట్ సెంటర్, ది ప్లెజెంట్ క్లైమేట్ అండ్ బ్యూటిఫుల్ సీనరీస్ ఆఫ్ ద మౌంటైన్స్ హ్యావ్ లెడ్ టు ద డెవలప్మెంట్ యాజ్ సెంటర్ ఆఫ్ టూరిస్ట్ అట్రాక్షన్. ఓకే, ఈ ప్లెజెంట్ క్లైమేట్, బ్యూటిఫుల్ సీనరీస్ వీటి వల్ల టూరిస్ట్ అట్రాక్షన్ అనేది పెరుగుతుంది. హిల్ స్టేషన్స్ అలా ఎగ్జాంపుల్స్ అన్నమాట. And I think I have covered every topic in the major landforms of the earth. ఫస్ట్ పార్ట్ మౌంటైన్స్. సో మౌంటైన్స్ గురించి అంతా క్లియర్గా చెప్పాను అనుకుంటాను. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మీకు ప్లెయిన్స్ అండ్ ప్లాట్యూస్ గురించి చెప్తాను. ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ హిట్ ది లైక్ బటన్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫర్దర్ డౌట్స్ కామెంట్ ఇన్ ది కమెంట్ బాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.